మోసం అనే పదానికి పర్యాయ పదం ప్రేమ. నువ్వు కనుక ప్రేమలో ఉంటే మోసాన్ని తప్పక ఎదుర్కోవాలి. అదొక రూల్ అంతే. ఎందుకంటే లవ్లో ఉంటే అధికారం ఉంటుంది, అధికారం ఉంటే కృతజ్ఞతాభావం పోతుంది. ఈ కృతజ్ఞతాభావం లేకపోవడమే మోసానికి కారణం అంటాడు హెన్రీ డేవిడ్ థోర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ వైఫ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. మీకెందుకో చెమటలు పట్టాయి. దాంతో కర్చీఫ్ తీసుకునే ప్రయత్నంలో అది రోడ్డు మీద పడింది. దాంతో వెంటనే మీ వైఫ్ కష్టపడి వంగి మరీ మీ చేతికి అందించింది. సో ఇలా ఇవ్వడంలో మీకు ఏమాత్రం సుఖం లేదు. బట్ అదే ఒక పరాయి స్త్రీ ఇస్తే సుఖం తన్నుకుంటూ వస్తుంది. పైగా ఆమెకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెబుతారు, ఆమె పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉంటారు. బట్ అదే హ్యాపీనెస్, కృతజ్ఞతాభావం మీ వైఫ్ పైన మీకెందుకు లేదు? ఎందుకంటే మీ వైఫ్ పైన మీకు ఒక అధికారం తప్ప లవ్ లేదు. బట్ అదే దారిన పోయే అమ్మాయి మీద మీకు అధికారం తప్ప అన్నీ ఉన్నాయి.